Hello and hi friends, welcome back to Krishna's tutorials. వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ కూపన్ కోడ్ దట్ ఈస్ గోల్డెన్. సో లీగల్ యాప్ట్యూడ్ కోర్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా తీసుకోండి. ఇందులో మీరు 1800 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్గా ఈ కోర్సును నేను ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్గా చేయలేదో వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ డెఫినెట్గా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 100% ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ కోర్సెస్ లైక్ కరెంట్ అఫైర్స్, MCQs and mega mock test series and GK and mental ability. So choose convenient course and that too at an affordable price. So let us get started with quote of the day. It is strange that sword and words have the same letters. Given by Gaur Gopal Das. So implied meaning ఏంటంటే కత్తికి మరియు వాక్యాలకి ఒకే పవర్ ఉంటుంది. సో కత్తితో చేసిన గాయాలనైనా మాన్పొచ్చు, కానీ మనం ఇతరులని మాటల ద్వారా ఇతరుల మనసులకు చేసిన గాయాలని మార్పడం చాలా కష్టం. సో బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ అండ్ చూజింగ్ వర్డ్స్ అనేది మీనింగ్ అనమాట. సో let us get started with first question. International criminal court is located at. So it is ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒక ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, UNO రిలేటెడ్. సో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఎక్కడ ఉన్నది? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ది హేగ్. ది హేగ్ ఎక్కడ ఉన్నది? నెదర్లాండ్స్లో ఉన్నది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? కింది వాటిలో దేనిని ఒక మేధో సంపత్తిగా పరిగణించారు? ఇన్వెన్షన్, లోగో, లిటరరీ వర్క్, అగ్రికల్చరల్ ల్యాండ్. సో ఇన్వెన్షన్కి మనం పేటెంట్ తీసుకోవచ్చు, లోగోకి మనం ట్రేడ్ మార్క్ తీసుకోవచ్చు, లిటరరీ వర్క్కి మనం కాపీరైట్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్కి మనం ఏం తీసుకోలేము. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద హైదరాబాదీ డిష్ విచ్ వాస్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ యాజ్ జియోగ్రఫికల్ ఇండికేషన్, GI ట్యాగ్ వచ్చినటువంటి హైదరాబాదీ డిష్ ఏది అని అడుగుతున్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ హైదరాబాదీ హలీం. వెన్ అన్ ఇంప్రిజన్డ్ పర్సన్ ఈజ్ రిలీజ్డ్ టెంపరరీ ఫ్రమ్ జైల్. సో టెంపరరీలీ ఫ్రమ్ జైల్ అంటున్నారు. ఫర్ సర్టెన్ పర్పస్ ఇట్ ఈస్ కాల్డ్. సో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఒక నిర్ధారిత ఉద్దేశం కోసం తాత్కాలికంగా విడుదల కావడాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఈజ్ పెరోల్. సో పెరోల్ అంటే టెంపరరీ రిలీజ్ ఫ్రమ్ జైల్. సో బెయిల్ అంటే ఒక పూచీ ద్వారా అతన్ని జైలు నుండి రిలీజ్ చేయడం అనమాట. సో సింపుల్గా చెప్పాలనంటే బెయిల్ అంటే ఒక కండిషనల్ రిలీజ్ అనమాట. సో అండ్ ఆ కండిషన్స్ ఏంటంటే తను అవసరం ఉన్నప్పుడు కోర్టులో హాజరు కావాలి లేదా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పేసి బెయిల్ మంజూరు చేస్తుంటారు. సో హాజరు కానట్టయితే సో అతను బెయిల్ తీసుకున్నటువంటి వ్యక్తి ముందే కొంత తన యొక్క ఆస్తినో ఆర్ సంథింగ్ అక్కడ పెట్టి ఉంచుతాడనమాట. సో ఇఫ్ హీ డజంట్ అటెండ్ సో దే విల్ టేక్ దట్ ప్రాపర్టీ. సో దిస్ ఈజ్ షార్ట్లీ అబౌట్ బెయిల్ అండ్ పెరోల్. సో యాంటిసిపేటర్ బెయిల్ అంటే మనం ముందే మనని అరెస్ట్ చేస్తారని చెప్పేసి బెయిల్ తెచ్చుకోవడం అనమాట. నెక్స్ట్ ద సుప్రీం కోర్ట్. సో ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోండి, బెయిల్ అంటే కండిషనల్ రిలీజ్, యాంటిసిపేటరీ బెయిల్ అంటే పెరోల్ అంటే టెంపరరీ రిలీజ్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లేడ్ డౌన్ ద డాక్ట్రైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. సో ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనే సిద్ధాంతాన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ కేసులో చెప్పింది? గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఆర్ కంటైన్డ్ ఇన్ డాష్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగ పదవులు పొందే వ్యక్తులు చేసే ప్రమాణాలు లేదా ధృవీకరణ నమూనాలు భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచబడ్డాయి? భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలని ఒక ట్రిక్ చెప్పాను. సో ఆ వీడియో ఆల్రెడీ మీకు సజెస్ట్ చేశాను చూడమని చెప్పేసి. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూడండి, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో హియర్ రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ షెడ్యూల్. మెంబర్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఆప్షన్ 4 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ద సబ్సిడరీ ఆఫ్ విచ్ అమెరికన్ కంపెనీ వాజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇన్ 1984. సో భోపాల్ విషవాయు విషాదానికి ఏ కంపెనీని రెస్పాన్సిబుల్ చేయడం జరిగిందంటే యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, UCC యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ని బాధ్యులుగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ అన్ అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఓకే.
The global movement against sexual abuse and harassment of women perpetrated by powerful men in society is called. సమాజంలో బలవంతులైన పురుషులు మహిళల పట్ల చేసే లైంగిక దాడులు మరియు వేధింపులకు వ్యతిరేకంగా వచ్చిన ప్రపంచవ్యాప్త ఉద్యమం ఏది అని అంటే మీ టూ. హూ వాజ్ ద ఫస్ట్ టెంపరీ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? రాజ్యాంగ సభకు మొదటి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? సో సచితానంద సిన్హా, డాక్టర్ సచితానంద సిన్హా. అండ్ పర్మనెంట్ ప్రెసిడెంట్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. అండ్ బిఎన్ రావు ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్, రాజ్యాంగ సలహాదారుడు బిఎన్ రావు. హూ ఫేమస్లీ అబ్జర్వ్డ్ దట్ ద లైఫ్ ఆఫ్ ద లా హ్యాస్ నాట్ బీన్ లాజిక్, ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్. చట్టం యొక్క జీవితం తర్కం కాదు, అది ఒక అనుభవం అనే ప్రసిద్ధ వ్యాఖ్య చేసింది ఎవరు అని అంటే ఒలివర్ వెండెల్ హ్యూమ్స్. ఆప్షన్ 4 is the right answer. The book entitled De Esprit des Lois by Montesquieu is about. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారుల విడగొట్టుటకు సంబంధించిన బుక్ ఇది. ది ఎస్పెరిట్ డెస్ లోయిస్. ద ప్రిన్సిపల్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ స్టాచ్యుటరీలీ రికగ్నైజ్డ్ అండర్ విచ్ లా? ఆప్షన్ 2 ద కంపెనీస్ యాక్ట్ 2013. సామాజిక కార్పొరేట్ బాధ్యత అనే సిద్ధాంతాన్ని కంపెనీల చట్టం 2013 ద్వారా గుర్తించారు. సో కంపెనీస్ యాక్ట్ 1956లోనే వచ్చినప్పటికీ 2013లో అమెండ్ చేశారు. సో దిస్ ఇస్ ద లేటెస్ట్. ఫర్ ద పర్పస్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ ఏ జువెనైల్ ఈజ్ ఎ పర్సన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years. సో ఒక నేరాన్ని నిర్ధారించడానికి బాల నేరస్తుడు జువెనైల్ అనగా క్రింది వయసు కన్నా తక్కువ వయసు ఉన్నవాడు, 18 సంవత్సరాలు. ద ఫేమస్ జడ్జిమెంట్ ఆఫ్ ఇండియన్ సుప్రీం కోర్ట్ ఇన్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేస్ is concerned with unique identification authority of India. So basically it deals with validity of Aadhaar scheme. Okay, the State Reorganization Act was passed in the year 1956 based on the Fazal Ali's commission recommendations. Next, the right to fair compensation and transparency in land acquisition, rehabilitation, resettlement act was passed in the year 2013 is the right answer. భూసేకరణలో న్యాయమైన పారదర్శకమైన పరిహారం మరియు పునరావాసం పొందే చట్టాన్ని ఏ సంవత్సరంలో తెచ్చారు? 2013లో తెచ్చారు. అండ్ కంపెనీస్ యాక్ట్ లేటెస్ట్ కూడా 2013. యూ కెన్ రిలేట్ బోత్. నెక్స్ట్, హూ among the following judges of the Supreme Court of India was superseded by his junior judge for the appointment as Chief Justice of India? క్రింది వారిలో ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడడంలో తన జూనియర్ న్యాయమూర్తి చేత పక్కకు తప్పించబడ్డాడు? సో సీనియర్ ఉన్నప్పటికీ జూనియర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నిక అవ్వబడ్డాడు. సో హూ ఇస్ దట్ సీనియర్ సూపర్సీడెడ్ అంటే జస్టిస్ హంసరాజ్ ఖన్నా. Okay, Hansraj Khanna is the right answer. So remaining MCQs will be dealing in the next part within very short period of time. And thank you so much. Have a look at our courses on Krishna's Tutorials platform. If you have any doubt or if you want any help, reach out to me on Instagram or Facebook. Once again, thank you. Have a nice day.